అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ గత వీడియోలో మనం చెప్పుకున్న విధంగా ప్రతిరోజు దినపత్రిక న్యూస్ పేపర్ని చదవడం చాలా తప్పనిసరి. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే ప్రతిరోజు న్యూస్ పేపర్ను చదవడం తప్పనిసరి చేసుకోండి. అలాగే మనం చెప్పుకున్న విధంగా మనకు లభ్యమవుతున్న న్యూస్ పేపర్లో ప్రస్తుతం సాక్షి దినపత్రికను చదవడం మన పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడుతుంది. దీనిలో భాగంగా 7వ తారీఖు జనవరి 2022న వచ్చిన సాక్షి పేపర్ను చూసినట్లయితే అందులో కొన్ని ముఖ్యమైన అంశాలను మనం చర్చించుకుందాము. మనం చూసినట్లయితే ప్రతిరోజు పేపర్లో ఏదో ఒక విషయంలో సచివాలయ వ్యవస్థ గురించి ప్రచురించడం జరుగుతుంది. ఈ సచివాలయ వ్యవస్థ మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాలను అమలు చేయడానికి ఈ కొత్త వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఈ వ్యవస్థ జీవో అనగా గవర్నమెంట్ ఆర్డర్ MS నంబర్ 110 ఈ జీవో 19 జూలై 2019న విడుదల చేయడం జరిగింది. ఈ జీవో ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. ఈ సచివాలయ వ్యవస్థ మహాత్మా గాంధీ గారి జయంతి అయిన అక్టోబర్ 2, 2019వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. గాంధీజీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా మన ముఖ్యమంత్రి వర్యులు ఈ సచివాలయ వ్యవస్థను నెలకొల్పడం జరిగింది. దీనిలో ముఖ్యంగా దాదాపు 13 డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగులు సచివాలయ పరిధిలో పనిచేయడం జరుగుతుంది. ఆ సచివాలయ పరిధిలో ఉన్న ప్రజలకు కావలసిన సేవలను సచివాలయ పరిధిలోనే అందించడం జరుగుతుంది. అనగా అప్పటి వరకు ప్రజలు తమ అవసరాల కొరకు మండల స్థాయి లేదా డివిజనల్ స్థాయి లేదా జిల్లా స్థాయికి వెళ్ళవలసి ఉండేది. కానీ ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన అనంతరం ప్రజలకు కావలసిన సేవలను వారి ఇంటి వద్దనే అందించడానికి సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగానే ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించడం జరిగింది. ఇది సచివాలయ వ్యవస్థ యొక్క పరిణామక్రమం. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ సచివాలయ వ్యవస్థలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో లేదా కొన్ని గ్రామ పంచాయతీని కలిపి ఒక సచివాలయ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. అనగా ఈ సచివాలయ వ్యవస్థలో ఒక సచివాలయ భవనాన్ని, అలాగే రైతు భరోసా కేంద్రాన్ని మరియు విలేజ్ హెల్త్ క్లినిక్ను
నిర్మించడం జరిగింది. మరి ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే గత 3 నెలలుగా దాదాపు 2021 అక్టోబర్ నుండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటీఎస్ అనే కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు తీసుకురావడం జరిగింది. ఈ ఓటీఎస్ అనగా ఏమి? ఓటీఎస్ అనగా వన్ టైం సెటిల్మెంట్. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1983 నుండి దాదాపు 2011 వరకు మన రాష్ట్రంలో ఇల్లు లేని వారు వివిధ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల గృహ నిర్మాణాల పథకాల ద్వారా ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఈ పథకాలలో ప్రభుత్వం వారు ఇచ్చిన డబ్బుతో పాటు కొన్ని గృహ నిర్మాణ సంస్థల నుండి కొంత అమౌంట్ లోనుగా ఇప్పించడం జరిగింది. అయితే చాలామంది లబ్ధిదారులు ఈ లోనును తిరిగి చెల్లించలేదు. ఇప్పుడు ఆ లోను అసలు మరియు వడ్డీతో కలిపి దాదాపు 10,000కు పైన అవడం జరిగింది. అయితే ఈ ఓటీఎస్ స్కీమ్ ద్వారా ఆ లోను మొత్తము అసలు ప్లస్ వడ్డీ కలిపి 10,000కు మించి ఎంత ఉన్నా కానీ 10,000 చెల్లిస్తే 10,000 లోపు ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ చెల్లిస్తే వారి పేరు మీద ఉన్న లోనును మాఫీ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వ స్థలాలలో ఇల్లు నిర్మించుకున్నవారు అనగా దాదాపు గ్రామ కంటాలలో ఇల్లు నిర్మించుకున్నవారు వారికి ఎటువంటి పట్టా ఉండేది కాదు. కానీ ఈ ఓటీఎస్ ద్వారా మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో గ్రామ కంటాలను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించి గ్రామ కంటాలలో గృహాలు నిర్మించుకున్న వారికి అసలు పట్టా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ గృహ నిర్మాణ లబ్ధిదారులు ఉన్నారో వారికి ఎటువంటి లోను లేనట్లయితే వారు నామినల్ అమౌంట్ అనగా 10 రూపాయలు చెల్లించి పట్టా పొందవచ్చును. అయితే ఈ పట్టా పొందడానికి వారు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఆ గ్రామ పంచాయతీ ఏ సచివాలయ పరిధిలోకి వస్తుందో ఆ సచివాలయం దగ్గరే వారికి రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. మరి ఈ భూమి రిజిస్ట్రేషన్కి ఎవరు సబ్ రిజిస్ట్రార్గా వ్యవహరిస్తారు? ఆ సచివాలయ పరిధిలో పనిచేసే పంచాయతీ కార్యదర్శి గారు ఈ పట్టాలను అనగా ఆ భూమిని రిజిస్టర్ చేయడానికి జాయింట్ సబ్ రిజిస్ట్రార్గా నియమించడం జరిగింది. ఈ ప్రభుత్వ భూములు అనగా దాదాపు గ్రామ కంటాలు అన్నీ ఎంఆర్ఓ గారి ఆధీనంలో ఉంటాయి. అనగా
సంబంధిత మండల తహసీల్దార్ గారు ఆ గృహ నిర్మాణ యజమానికి ఆ భూమిని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కావున ఈ ఓటీఎస్ స్కీము ద్వారా ప్రభుత్వ స్థలాలలో గృహాలు నిర్మించుకున్న వారికి ఎవరైతే లోను ఉందో వారు 10,000కు మించి ఉంటే 10,000 రూపాయలు, 10,000 రూపాయల లోపు ఉంటే ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్, ఎవరికైతే లోను లేదో వారు 10 రూపాయలు చెల్లించడం ద్వారా వారు పట్టా పొందవచ్చును. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు స్టాంప్ డ్యూటీని మినహాయించడం జరిగింది. అనగా సంబంధిత గృహ యజమానులు ఎటువంటి అదనపు ఫీజు చెల్లించకుండా వారి పేరిట సంబంధిత భూమిని సంబంధిత మండల తహసీల్దార్ గారు వారి పేరు మీద రిజిస్టర్ చేయును. అలాగే మరి ఒక ముఖ్యమైన విషయం మనం గమనించినట్లయితే కేంద్ర క్యాబినెట్ సమావేశమై గ్రీన్ ఎనర్జీ కారిడార్ 2ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దీని గురించి తెలుసుకునే ముందు మనం ప్రతిరోజు వార్తలలో పర్యావరణ మార్పుల గురించి చదవడం జరుగుతుంది. దీని వెనుక గల ముఖ్య కారణాలను తెలుసుకుందాము. మనం ఉపయోగించే శిలాజ ఇంధనాలు అనగా పెట్రోలియం ఉత్పత్తులు అనగా పెట్రోలు, డీజిల్, కిరోసిన్ మొదలైనవి, అలాగే బొగ్గును మనం శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. అనగా మనం వాడే వాహనాలలో పెట్రోలు, డీజిల్ మరియు కిరోసిన్ను ఉపయోగించడం జరుగుతుంది. అలాగే విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి బొగ్గును ఉపయోగించడం జరుగుతుంది. ఈ శిలాజ ఇంధనాలను ఉపయోగించడం వలన కొన్ని వాయువులు విడుదలవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రస్ ఆక్సైడ్, మీథేన్, కార్బన్ మోనాక్సైడ్, వాటర్ వేపర్ అనగా తేమ మొదలైనవి. అయితే వీటి వలన కలిగే అనర్థాలు ఏమిటి? సూర్యకిరణాలు భూమి మీద పడడం జరుగుతుంది. ఆ సూర్యకిరణాలు భూమిని తాకి రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ సూర్యకిరణాలు రిఫ్లెక్ట్ అయినప్పుడు ఈ వాయువులు ఆ వేడిని గ్రహించడం జరుగుతుంది. దీనినే మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. ఇది చాలా ముఖ్యం. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వలన వాతావరణ ఉష్ణోగ్రతలలో మార్పు వస్తుంది. దీనినే మనం గ్లోబల్ వార్మింగ్ అంటారు. అనగా ప్రపంచం వేడెక్కడం, గ్లోబల్ వార్మింగ్. అయితే ఈ గ్లోబల్ వార్మింగ్ వలన కలిగే అనర్థాలు ఏమిటంటే ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడం వలన మనం చూసినట్లయితే ఎక్కడైతే నీరు గడ్డకట్టి మంచు రూపంలో, ఐసు రూపంలో ఉంటుందో
ఈ ఉష్ణోగ్రతలు పెరగడం వలన ఆ మంచు లేదా ఐస్ కరిగి నీరుగా మారుతుంది. ఈ నీరు సముద్రాలలో కలవడం జరుగుతుంది. మనం చూసినట్లయితే మన భూభాగం మీద 3 వంతులు నీరు, 1 వంతు భూభాగం ఉండడం జరిగింది. ఐసు గడ్డలు కరగడం వలన వచ్చిన నీరు మహాసముద్రాలు మరియు సముద్రాలలో కలవడం వలన ఆ మహాసముద్రాలు లేదా సముద్రాల యొక్క గరిష్ట స్థాయి పెరుగుతుంది. అనగా తీర ప్రాంతాలు ఆ సముద్ర మట్టాలు పెరగడం వలన శాశ్వతంగా మునిగిపోవడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులను నివారించడానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఉంటాయి. ఏదైనా దేశాలకు మధ్య సమస్యలు ఉన్నట్లయితే ఈ ఐక్యరాజ్య సమితి పరిష్కరించును. ఈ ఐక్యరాజ్య సమితిలో భాగమైన UNFCCC అనగా యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఫర్ క్లైమేట్ చేంజ్ ఈ విభాగము ప్రతి సంవత్సరము ఏదో ఒక దేశంలో సమావేశమై సభ్య దేశాల ప్రతినిధులందరూ ఈ క్లైమేట్ చేంజ్ను నిలుపుదల చేయడానికి తీసుకోవలసిన చర్యల గురించి చర్చించడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా ఆ సమావేశానికి ఒక పేరు పెట్టడం జరిగింది. దాని పేరు COP అనగా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఈ పేరిట ప్రతి సంవత్సరం ఒక దేశంలో సమావేశం అవడం జరుగుతుంది. దీనిలో అతి ప్రధానమైనది 2015లో ఫ్రాన్స్లో జరిగిన COP21 అనగా 21వ సమావేశం ఫ్రాన్స్లో జరిగింది. దీనిలో భాగంగా పర్యావరణాన్ని రక్షించడానికి అన్ని దేశాలు కొన్ని ప్రతిజ్ఞ చేశాయి. వాటిలో ముఖ్యంగా ఈ శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం, అలాగే పారిశ్రామిక విప్లవానికి ముందు ఏదైతే ఉష్ణోగ్రతలు ఉన్నాయో దానితో పోల్చుకుంటే రాబోయే కాలంలో ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీ సెల్సియస్కు మించకుండా చూడడం అన్ని దేశాల బాధ్యత అని ఈ సమావేశంలో అన్ని దేశాలు ఒప్పందం మీద సంతకం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి దేశానికి కొన్ని టార్గెట్స్ ఆ దేశాలే నిర్ణయించుకోవడం జరిగింది. వీటినే మనం NDC నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అనగా పర్యావరణ పరిరక్షణకు ఆ దేశం స్వతహాగా ఏమి చేయగలదో వాటి గురించి ఆ దేశాలే కొన్ని స్వయంగా టార్గెట్స్ను ఇవ్వడం జరిగింది. దానిలో ముఖ్యంగా భారతదేశం కొన్ని NDC నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ టార్గెట్స్ను ఇవ్వడం జరిగింది. వాటిలో ముఖ్యంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడం. అయితే
ఈ శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడానికి కొన్ని పరిమితులు ఇవ్వడం జరిగింది. వాటిని మనం గమనించినట్లయితే 2005లో భారతదేశంలో ఏదైతే సరాసరి ఉష్ణోగ్రతలు ఉన్నాయో 2030 నాటికి వాటిని 1.5 డిగ్రీ సెల్సియస్ మించకుండా చూడడం జరుగుతుంది. అలాగే 2022 నాటికి పునరుత్పాదక ఇంధన వనరులు రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అనగా పర్యావరణంకి ఎటువంటి హాని లేని ఇంధన వనరులు, వీటిలో ముఖ్యంగా మనం చూసినట్లయితే సోలార్ ఎనర్జీ అనగా సూర్యకిరణాల వేడిని ఉపయోగించి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం, అలాగే విండ్ ఎనర్జీ అనగా గాలి యొక్క వేగాన్ని విండ్ మిల్స్ను ఉపయోగించి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం, అలాగే కొన్ని రకాల గ్యాసెస్ను ఉపయోగించి విద్యుత్ శక్తిని ఉపయోగించడం, దీనినే మనం బయోమాస్ అంటారు. అలాగే నీటి ద్వారా ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయడం, దీనినే మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అంటారు. అనగా వీటి ద్వారా ఎటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉత్పత్తి కావు. అనగా ఈ పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు. కనుక ప్రతి దేశం వారి విద్యుత్ ఉపయోగాన్ని ఎక్కువగా ఈ పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా పొందడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఇండియా 2022 నాటికి 175 గిగావాట్ ఎలక్ట్రిక్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి నిశ్చయించారు. ఈ 175 గిగావాట్స్లో 100 గిగావాట్స్ సోలార్ ఎనర్జీ అనగా సూర్యకిరణాల ద్వారా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం, అలాగే 60 గిగావాట్స్ విండ్ ఎనర్జీ వాయు శక్తిని ఉపయోగించి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం, 10 గిగావాట్ ఎనర్జీని బయోమాస్ ద్వారా ఉత్పత్తి చేయడం, మరియు మిగిలిన 5 గిగావాట్ ఎలక్ట్రిసిటీని నీటి ద్వారా ఉత్పత్తి చేయడానికి టార్గెట్స్ ఇచ్చున్నారు. ఈ 175 గిగావాట్ అనేది చాలా ముఖ్యమైన విషయం. దీనిని పలుమార్లు ఏపీపీఎస్సి వాళ్ళు పరీక్షలలో అడగడం జరిగింది. కావున 2022 నాటికి భారత ప్రభుత్వం వారు నిర్ణయించిన టార్గెట్ 175 గిగావాట్. అందులో 100 గిగావాట్ సోలార్ ఎనర్జీ, 60 గిగావాట్ విండ్ ఎనర్జీ, 10 గిగావాట్ బయోమాస్ ద్వారా, అలాగే మిగిలిన 5 గిగావాట్ హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ అనగా నీటి ద్వారా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం. ఈ టార్గెట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. దాదాపు 2021 చివరి నాటికి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ద్వారా దాదాపు 100
గిగావాట్ సామర్థ్యాన్ని నెలకొల్పడం జరిగింది. అలాగే దాదాపు 30 గిగావాట్ ఎనర్జీ సామర్థ్యం గల వివిధ ప్రాజెక్టులు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి. అనగా 2022 నాటికి ఈ 175 గిగావాట్ను నెలకొల్పడం అనేది సాధ్యమవుతుంది అని చెప్పుకోవాలి. దీనితో పాటు భారత ప్రభుత్వం వారు 2021 గ్లాస్గో, ఈ గ్లాస్గో అనే నగరం స్కాట్లాండ్ దేశంలో ఉంది. ఇక్కడ జరిగిన COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 సదస్సులో 2030 నాటికి మొత్తం మీద 500 గిగావాట్ ఎలక్ట్రిసిటీని పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి చేయగలమని పేర్కొనడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి రాష్ట్రంలో ఎక్కడైతే సూర్యకిరణాల ద్వారా వేడి ఎక్కువ ఉంటుందో ఆయా రాష్ట్రాలలో సోలార్ ఎనర్జీని, ఏ రాష్ట్రాలలో అయితే వాయువేగం ఎక్కువ ఉంటుందో ఆయా రాష్ట్రాలలో విండ్ ఎనర్జీని, అలాగే నదులపై నిర్మించిన డ్యాముల ద్వారా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ను ఉత్పత్తి చేయగల ప్రదేశాలలో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టులను నిర్మించడం జరుగుతుంది. అలాగే ఈ పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి అయిన ఎలక్ట్రిసిటీని అన్ని రాష్ట్రాలకు సరఫరా చేయడానికి ఈ సరఫరా వ్యవస్థను నిర్మించడం జరుగుతుంది. ఈ సరఫరా వ్యవస్థ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం వారు గ్రీన్ ఎనర్జీ కారిడార్ అని పేరు పెట్టడం జరిగింది. గ్రీన్ ఎనర్జీ కారిడార్ 1 దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ ట్రాన్స్మిషన్ లైన్స్ను నిర్మించడం జరిగింది. దీనితో పాటు దాదాపు గ్రీన్ ఎనర్జీ కారిడార్ 1 ప్రాజెక్టులో 9 రాష్ట్రాలు ఈ గ్రీన్ ఎనర్జీ కారిడార్ 1లో లబ్ధి పొందాయి. అలాగే ఇప్పుడు రెండో విడతగా గ్రీన్ ఎనర్జీ కారిడార్ 2 పథకంలో భాగంగా గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ని నెలకొల్పడం జరుగుతుంది. ఈ సరఫరా వ్యవస్థను రూపొందించడం ద్వారా ఒక ప్రదేశంలో, ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అయిన ఈ పునరుత్పాదక విద్యుత్ శక్తిని వేరే రాష్ట్రంలో ఉపయోగించుకొనుటకు వీలు పడుతుంది. ఈ దేశం మొత్తం మీద ఈ పునరుత్పాదక విద్యుత్ శక్తిని సరఫరా చేయడానికి భారత ప్రభుత్వం వారు నేషనల్ పవర్ గ్రిడ్ అనగా దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా విద్యుత్తును సరఫరా చేయడానికి ఈ సరఫరా వ్యవస్థను రూపొందించడం జరుగుతుంది. దీని వలన గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉత్పత్తి తగ్గుతుంది. అలాగే 2015లో COP21లో
భారత ప్రభుత్వం వారు ఇచ్చిన టార్గెట్స్ని సాధించడం జరుగుతుంది. 2015 COP21లో భారత ప్రభుత్వం వారు ఇచ్చిన 2030 నాటికి శిలాజ ఇంధనాల వినియోగాన్ని 40% తగ్గించడం జరుగుతుంది అనే ఆశయం కూడా నెరవేరుతుంది. కనుక ప్రతి ఒక్కరూ వారి పరిధిలో కూడా వీలైతే సోలార్ రూఫ్టాప్ సిస్టమ్ను ఉపయోగించడం ద్వారా పర్యావరణ హితమైన ఎలక్ట్రిసిటీని మనమే ఉత్పత్తి చేసుకొనవచ్చును. దీని ద్వారా పర్యావరణ ముప్పును అరికట్టవచ్చును. మొత్తం మీద మనం గమనించినట్లయితే ఈరోజు మనం కవర్ చేసిన ఈ 3 విషయాలు, మొదటిది సచివాలయ వ్యవస్థ, రెండవది OTS ప్రోగ్రామ్, మూడవది గ్రీన్ ఎనర్జీ కారిడార్ 2. ఈ 3 విషయాలను చర్చించుకోవడం వలన APPSC నిర్వహించేటువంటి గ్రూప్ 4లో జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్కి వారు పొందుపరిచిన సిలబస్లో జనరల్ స్టడీస్లో 12 టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్లో ఈ 3 విషయాలను చర్చించడం వలన 3 ప్రధాన టాపిక్లను మనం కవర్ చేసినట్లు అవుతుంది. మొదటిది ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అనగా అంతర్జాతీయ మరియు జాతీయ స్థాయిలో కొన్ని ముఖ్యమైన అంశాలు. అలాగే కరెంట్ అఫైర్స్, ఇది ఇప్పుడు జరుగుతుంది కావున చాలా ముఖ్యమైన విషయం కావున కరెంట్ అఫైర్స్లో కూడా కవర్ అవ్వడం జరిగింది. అలాగే దీని వెనుక మనం డిస్కస్ చేసిన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది వెనుక చర్చించిన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, దానిలో భాగమైన గ్లోబల్ వార్మింగ్ వలన కలిగే అనర్థాలు, దీన్ని నివారించడానికి 2015లో ఐక్యరాజ్య సమితిలో భాగమైన UNFCCC నిర్వహించిన COP21 సదస్సులో అనేక దేశాలు వారు నిర్ణయించిన NDC నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్లో ఇండియా ఇచ్చిన టార్గెట్స్ ఏమిటి, వాటిని సాధించడానికి భారత ప్రభుత్వం వారు అమలు చేస్తున్న పథకాలు ఏమిటి మనం చూసాం. దానిలో ముఖ్య భాగమైన 2022 నాటికి 175 గిగావాట్ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయడం, అలాగే 2030 నాటికి 500 గిగావాట్ ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయడం. అలాగే మరి ఒక టాపిక్, 9వ టాపిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఈ టాపిక్లో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ విభాగాన్ని కూడా మనం కవర్ చేసినట్లు అవుతుంది. కనుక ప్రతిరోజు ఇలాగే న్యూస్ పేపర్లో వచ్చేటువంటి విషయాలను క్షుణ్ణంగా కూలంకషంగా చదివినట్లయితే ఈ ఎగ్జామ్కి సంబంధించిన 12 టాపిక్స్లో మనము దాదాపు 3-4 టాపిక్స్లో కవర్ చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ పరీక్షల విజయం సాధించాలంటే ప్రతిరోజు న్యూస్ పేపర్ను క్షుణ్ణంగా చదవలసి ఉంటుంది. మన ఛానల్ను దాదాపు 110 మంది సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు. మిగిలిన అభ్యర్థులు కూడా
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇతర అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా మన వీడియోని షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. గుడ్ నైట్ టు ఆల్.